కనకాల గారి స్టోరీ విన్న తర్వాత అసలు ఆయన ఏం చెప్పారు, ఆయన ఫీలింగ్ ఏంటి? ఈ సబ్జెక్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పామండి. సబ్జెక్ట్ చెప్పాక ఆయన చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఎప్పుడెప్పుడు షూటింగ్కి వెళ్దామా అన్నంతగా ఆయన వెయిటింగ్. అతనికి షూటింగ్ డే వచ్చేసింది. ఫస్ట్ కిరాణా షాప్లో షూట్ చేస్తున్నాం. కిరాణా షాప్లో ఆయన ఉన్నాడు. సో రోడ్డు మీద ఉంటుంది కిరాణా షాపు, జనాలు, ఇది కొంచెం షూటింగ్ కూడా ఇబ్బంది అయిన వాతావరణం. ఆయన అక్కడే కూర్చున్నాడు. షార్ట్ అయింది. ఆ స్లాంగ్ 1-2-3 సార్లు అడిగి చెప్పుకుంటారు. షార్ట్ అయినటువంటి నెక్స్ట్ షార్ట్కి ఆయన బయటకు వచ్చేస్తే లైటింగ్ అంతా చేస్తాం. బట్ ఆయన బయటికి రాలి, అక్కడే కూర్చుంటాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్లోనే ఉంటారు. ఈ ఉదయభాను గారు కూడా స్పాట్లో ఎక్కువ మాట్లాడరండి, ఎప్పుడు ఆ మూడ్లోనే ఉంటారు తప్ప బయటికి రారు. ఆయన కూడా అలాగే కూర్చుంటారు. అంతే, చాలా చిన్న ప్లేస్ ఆ కిరాణా షాపు. అలాగే కూర్చొని అదే నెక్స్ట్ గురించే ఏదో సైలెంట్గా ఉన్నాను అనుకుంటాం. బట్ ఆ లోపల ఆయన హోంవర్క్ చేస్తూ ఉంటాడు నా ఫీలింగ్ అండి. తను కానీ ఇద్దరు కానీ సింగిల్ షాట్ ఆర్టిస్టులు. నాకు ఎప్పుడు వీళ్ళు నాకు టేక్స్ తీసుకున్నట్టు నాకు ఈ వెబ్ సిరీస్ ని చూడలే. వాళ్ళు ఫాస్ట్గానే చేసి ఇచ్చారు నాకు. ఆయన అదే మూడ్లో ఉన్నారు. ఆ స్లాంగ్ కోసం ఆయన వాకింగ్ కూడా, వాక్ చేసే విధానం కూడా ఒక ప్రసాదరావు ఎగ్జాక్ట్లీ వాకింగ్ స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన పూర్తిగా మార్చుకున్నారండి. చాలా కష్టపడి చేశారనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ చేస్తుంటాడు కదా, దీంట్లో ఒదిగిపోవడం అనేది ఆయన ఎంత హోంవర్క్ చేస్తుంటాడో నాకు తెలియదు. చాలా బాగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఆయన సీరియస్ అవుతుంటే మేము కూడా సీరియస్ అవుతున్నాం అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఆ ఎమోషన్ మాకు అంటించేసారు చూసేటప్పటికంతా. సో అంటే ప్రతి సీన్లో ఈ సీరియస్నెస్ని కంటిన్యూ చేస్తూ, అంటే రాజీవ్ కనకాల గారు కూడా ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా చేశారా, లైక్ వీ కెన్ డూ లైక్ దిస్ అని ఐడియాస్ ఇవ్వడం కానీ? షార్ట్ ఉన్నప్పుడు లేదు, ఒకసారి ఇలా చేస్తాను చూడండి, ఇలా చేస్తానని ఆప్షన్స్ ఇచ్చేవాడండి ఆయన. పాపం 2-3 ఆప్షన్స్ ఇచ్చేవాడు. ఇలా చేస్తాం ఒకసారి చూడండి అని ట్రై చేసేవారు బాగా. డైరెక్టర్ సార్ ఏమనేవారు తెలుసు కదా, అదే రాజీవ్ అంటే చెప్పేవాడు అనమాట, వద్దండి సింపుల్ గా. రాజీవ్ గారి కానీ భాను గారి కానీ అడిగి, లేదండి ఇంకొకసారి చేస్తామండి అని, నాకు ఓకేనండి అంటే కూడా వీళ్ళు ఒప్పుకోరు. లేదు ఇంకొకసారి మేము చేస్తామండి. మేము ఏంటంటే ఇది ఒకటి చెప్పాలి అంటే, లైట్ మెన్ వల్ల లేకపోతే ఏమో లైట్ ఫ్లిక్కర్ ఏదో ఒకటి 1 more అవుతుంది కదా, అప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా, ఇంకొకటి 1 more చేస్తే డైరెక్టర్ సార్ అంటే. ఒక్కసారి అయితే ఏం చేశారు తెలుసా, లిటరల్గా రిహార్సల్ అన్నారు. రిహార్సల్ లోపలికి వచ్చి రిహార్సల్ చేస్తున్నాను, టేక్ ఓకే అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రిహార్సల్ గా చేసిన అంటే, మీరు టేక్ లో ఇలా ఇది రాదు, ఇంత న్యాచురల్ గా రాదు, సో ఇదే నాకు కావాలని నేను రిహార్సల్ చేయించాను అని అంటే, ఓరి దేవుడా సార్ ప్లీజ్ అని వింటే కదా అది రిహార్సల్ టేక్. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, రిహార్సల్ చేసేటప్పుడు కూడా కంప్లీట్ టేక్ లాగా అని, సో ఆల్ ద టైమ్ ఆ మూడ్ లో రిహార్సల్ టేక్ ఓకే అయింది. అది షార్ట్ మీరు లైటింగ్ చేసుకునే ముందు తను కానీ ఎస్ఐ క్యారెక్టర్ కానీ వీళ్ళతో తను చేస్తూనే ఉంటుంది. నేను ఏంటి చేస్తూనే ఉన్నారు వీళ్ళు, 50 minutes లైటింగ్ పెట్టినా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, చేస్తూనే ఉన్నారు, న్యాచురల్గా ఉంది. షార్ట్ రెడీ అన్నప్పుడు కొంచెం ఇది ఉంటుంది కదా, లేదు ఒక మానిటర్ చేద్దాం ఒకసారి, ఇంతకుముందు మీరు చేసే మానిటర్ చేద్దాం అని, ఆ మానిటర్లో నేను సైజ్ చేయడం, కెమెరామెన్ ఆన్ చేయడం, అలాగే ఒకసారి జరిగింది. ఆ రోజంతా డౌట్ ఇవిడికి, రిహార్సల్ బాగుంది, ఇదేదో బాగుంది. అంటే మీకు తెలియకనే జరిగిపోయింది. అందరూ షాకే. నా పక్కన నా ఎస్ఐ ఉంటాడు, పర్టికులర్ ఆ షాట్ మాత్రం అలా చేయడం జరిగింది. వండర్ఫుల్ అండి.